అందరికీ నమస్కారం. కేకే కలెక్షన్స్కి స్వాగతం. ఈరోజు మనం 350 సంవత్సరాల క్రిందటి నాణ్యం చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న నాణ్యం 1678లో రీజియన్ ఆఫ్ వెస్ట్ ఫ్రైస్లాండ్ అంటే డచ్ రిపబ్లిక్ వాళ్ళు విడుదల చేసినటువంటి 3.3 గ్రాముల బరువున్న వెండి నాణ్యం. దీని ముఖ విలువ వచ్చి 6 స్టూవియర్స్. వాళ్ళ ప్రామాణికం ఏంటంటే గిల్డెన్. దాంట్లో ఇది 3/10 వంతు అంటే 20 స్టూవియర్స్ కలిపితే ఒక గిల్డెన్ అన్నమాట. దీని మీద మనం చూసినట్లయితే ఇక్కడ రాత రాసి ఉంది. ఇది వాళ్ళ లాంగ్వేజ్ని మన ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే కనుక న్యూ కాయిన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ ఫ్రీసియా అని రాయబడి ఉంది. దాని మీద చూస్తే 3 మస్టర్డ్ సెయిల్ బోట్ విత్ అన్ఫోల్డెడ్ సెయిల్స్. ఇక్కడ ఇది ఒక బోట్ కనబడుతుంది మనకి. అంటే 1678 నాణ్యం కాబట్టి అంత క్లారిటీగా కనబడట్లేదు, కానీ జాగ్రత్తగా చూసినట్లయితే మీకు ఈ నాణ్యాన్ని చూడొచ్చును. ఇది నాణ్యం యొక్క వెనుక భాగం. దీని మీద మనకి 6S అని ఉంది, అంటే 6 స్టూవియర్స్ అని. ఇక్కడ మీరు చూడండి 1678 అంటే సంవత్సరం 1678 అన్నది ఇందులో స్పష్టంగా దగ్గర 350 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నాణ్యం తయారయ్యి చాలా క్లియర్గా 1678 సంవత్సరం కనబడుతుంది మనకి. దీని మీద ఉన్న రాత యొక్క ట్రాన్స్లేషన్ ఏంటంటే గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ హోప్ అని చెప్పేసి దీని మీద రాయడం జరిగింది. దీని మీద ఈ డచ్ రిపబ్లిక్ వాళ్ళు ఈ వాళ్ళ ముద్ర, జాతీయ ముద్ర చూడొచ్చు. ఇక్కడ చూడండి, బోటు మీకు స్పష్టంగా కనబడుతోంది. ఇటువంటి పురాతనమైన నాణ్యాన్ని మీరు ఎప్పుడైనా కనుక చూసి ఉంటే కామెంట్ చేయండి. ఈ నాణ్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.